ఒక మంచి అవగాహన వైపు చేతన్ గారు మనందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా వారి ప్రసంగం ఉన్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మన మధ్యలో మనందరికీ సుపరిచితులు ప్రముఖ జర్నలిస్ట్ అలాగే రాకా సుధాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రాకా సుధాకర్ గారిని. రాకా సుధాకర్ గారు వారు ఒక మాట కాదు, ఒక ఆచరణ, ఆలోచన కాదు, మనలోని ఆలోచన రేకెత్తించే ఒక అద్భుతమైన వ్యక్తి, శక్తి వారు. నిబద్ధత, నాయకత్వం, నిస్వార్థ సేవ, ఈ మూడు ఆయన వ్యక్తిత్వానికి ముద్రలు. వ్యక్తిగా కాదు, ఒక విజన్గా నిలిచి సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రేరణాత్మక శక్తి వారు రాకా సుధాకర్ గారు. పెద్దలారా, మిత్రులారా, మాతలారా, నాకు ఇచ్చినటువంటి అంశము వివిధ ప్రాంతాలలో తగ్గుతున్నటువంటి హిందూ జనాభా మనం ఏం చేయగలము, ఈ అంశం పైన మాట్లాడమని పెద్దల ఆదేశమైంది. వాస్తవానికి దేశ విభజన జరగడానికి కారణమే జనాభా యొక్క అసమతౌల్యం. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అని ఇంగ్లీష్లో దేన్నైతే అంటారో దానికి ప్రధానమైనటువంటి అది దేశ విభజనకి కారణమైంది. అయితే దేశ విభజన అనంతరము కూడా ఇది కొనసాగుతోంది. సో దీనికి ప్రభుత్వాలు ఏం చేశాయి అని అధ్యయనం చేస్తే 2 రాష్ట్రాలలో జనాభా అసమతౌల్యాన్ని నివారించేందుకు చట్టాలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో 1995లో డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారము 700 ఏరియాస్ని ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఈ 700 ఏరియాస్లో కూడా భూ లావాదేవీలు జరిగేటట్లయితే అవి జిల్లా కలెక్టర్కి తప్పనిసరిగా చెప్పాలి. జిల్లా కలెక్టర్ అనుమతి లేనిదే భూ లావాదేవీలు జరగడానికి వీల్లేదు. ఎవరైనా జిల్లా కలెక్టర్కి చెప్పకుండా రహస్యంగా లోపల భూ లావాదేవీలు గనక చేసినట్టయితే అవి నల్ అండ్ వాయిడ్, అవి చెల్లవు. ఈ రకంగా భూ లావాదేవీలు చేసేందుకు ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్గా గుర్తించిన వాటిలో ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. గుజరాత్లో ఈ చట్టం ఉంది. రాజస్థాన్లో కూడాను జనవరి 21వ తారీఖున రాజస్థాన్ క్యాబినెట్ ఇదే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ది రాజస్థాన్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ ప్రొవిజన్ ఫార్ ప్రొటెక్షన్ ఆఫ్ టెనెంట్స్ ఫ్రమ్ ఎవిక్షన్ ఫ్రమ్ ప్రిమైసెస్ ఇన్ డిస్టర్బ్డ్ ఏరియాస్ బిల్. ఈ బిల్లుని క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ సెషన్ లోపల. ఇది ఆమోదం గనక పొందినట్టయితే రాజస్థాన్లో కూడాను ఇది అమలులోకి వస్తుంది. దానిలో కూడాను ఈ 3 ప్రొవిజన్స్, ఒకటి, ఏ రకమైన భూలావాదేవీ ప్రభుత్వము గుర్తించినటువంటి డిస్టర్బ్డ్ ఏరియాస్లో భూలావాదేవీలు జరిగితే ఆ భూలావాదేవీలు కలెక్టర్ అనుమతితో మాత్రమే జరగాలి. రెండవది, ఎవరైనా కలెక్టర్కి చెప్పకుండా మన దగ్గర జీపీఏలు 1/70 మోసాలు ఇవి ఏవైతే మనం చేస్తుంటామో ఆ రకంగా చేసినట్టయితే అవి చెల్లవు. మూడవది, ఈ రకమైనటువంటి కార్యకలాపాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని చెప్పి రాజస్థాన్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. ఇది త్వరలో చట్టం కాబోతోంది. రాజస్థాన్లో అయితే చాలా స్పష్టంగా, మీకు గుజరాత్లో అయితే అహ్మదాబాద్, బరోడా, సూరత్ వంటి పట్టణాలు ఉన్నాయి, జామ్నగర్ వంటి పట్టణం ఉంది. ఇవన్నీ కూడాను 700 డిస్టర్బ్డ్ ఏరియాస్ అహ్మదాబాద్లోనే ఐడెంటిఫై చేశారు. అహ్మదాబాదులో 700 ప్లేసెస్లో హిందువు తన ఆస్తిని అమ్మడానికి వీల్లేదు. అమ్మితే హిందువుకి మాత్రమే అమ్మాలి. ఈ రకమైనటువంటి, అంటే చట్టంలో నేను చెప్తున్నంత
స్పష్టమైన భాష ఉండదు, కానీ ఈ రకమైన చట్టం ఉంది. 1995లో ఇది అమల్లోకి వచ్చింది. 1995 ఆన్వర్డ్స్ ఈ చట్టం ఉంది. సో ఈ రకంగా ఇప్పుడు రాజస్థాన్లో కూడా రాబోతోంది. రాజస్థాన్లో వచ్చే చట్టంలో స్పెసిఫిక్గా వాళ్ళు టోంక్, మాల్పురా, జైపూర్లోని ఓల్డ్ సిటీ, భీల్వాడా, జోధ్పూర్, కోటా, అజ్మేర్, ఉదయ్పూర్, చిత్తోర్గఢ్, సవాయ్ మాధోపూర్, మేవాట్, అంటే రాజస్థాన్లోని ఒక పార్ట్ అరావళి పర్వతాలు ఉన్న చోట మేవాట్ ఉంటుంది. అదే మేవాట్ ఎక్స్టెండ్ అయి హర్యానాలోకి కూడా వెళ్తుంది. నూహ్ జిల్లా ఏదైతే హర్యానాలో ఉందో అది ఈ మేవాట్ ప్రాంతానికి చెందినటువంటి కంటిగ్యూస్ ఏరియా అన్నమాట. కాబట్టి దానిలో అదేవిధంగా బికానేర్, ఝాలావర్ ఈ జిల్లాలలో భూలావాదేవీలను నిషేధిస్తూ చట్టం తీసుకొస్తున్నారు. ఇది త్వరలో చట్టం కాబోతోంది. దీనికి కారణం ఏంటంటే రాజస్థాన్లో బిల్ ఏదైతే వాళ్ళు ప్రవేశపెట్టారో క్యాబినెట్ ఆమోదించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలు చాలా ఆందోళన కలిగించే గణాంకాలు. ఉదాహరణకి ఎక్కువ సమయం తీసుకొని, ఎందుకంటే నా తర్వాత కూడా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, మాల్పురా అనే పట్టణం ఉంది. మాల్పురా పట్టణంలో వినయ్ టాకీస్ ఏరియా అనే ఒక ఏరియా ఉంది. ఈ వినయ్ టాకీస్ ఏరియాలో వెనక టీ తాగుతున్న వాళ్ళు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. టీ తాగొచ్చును శబ్దం చేయకుండా. వినయ్ టాకీస్ ఏరియాలో 150 ఇళ్ళు హిందువులు ఉండేవి 15 సంవత్సరాల క్రితము. ప్రస్తుతం అక్కడ 9 ఇళ్ళు ఉన్నాయి. మాలియోంకా మొహల్లా అనేటటువంటి ఒక మొహల్లా ఉంది, ఒక ఏరియా ఉంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. అక్కడ ఒక శివ మందిరం ఉంది. ఆ శివ మందిరం గత 6 సంవత్సరాలుగా పూజకి నోచుకోవడం లేదు, తాళాలు తెరవడం లేదు. చీపోంకా ఢాల్ అనేటటువంటి ప్రాంతం ఉంది. చీపా అనేది ఒక కాస్ట్. ఇది జైన్, చీపా, మాలి, దర్జీ వీళ్ళు నివసించే చోట ఈరోజు కేవలము 6-7 ఇళ్ళు మాత్రమే హిందువులు ఉన్నాయి. మిగతా అంతా కూడాను ఇంతకు ముందు 0-100 రేషియోలో ముస్లిం ఇళ్ళు ఉండగా ఇప్పుడు అక్కడ ఇళ్ల సంఖ్య 90-10గా మారింది. ఈ రకంగా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఇవి. మనము కంకాక్ట్ చేసినా లేదా కుకప్ చేసినటువంటి స్టాటిస్టిక్స్ కావు. జైన్ మొహల్లా కావచ్చు, హరిజన్ మొహల్లా కావచ్చు, సింధీ కాలనీ కావచ్చు, వీటన్నిట్లలో కూడాను జనాభా స్వరూప స్వభావాల్లో గత 15 సంవత్సరాల్లో మార్పు వచ్చింది. జైపూర్లో ఈ రకంగా ఇచ్చారు. జైపూర్, టోంక్ ఈ రకమైనటువంటి అనేక ప్రాంతాల్లో జనాభా యొక్క స్వరూప స్వభావాలు, డెమోగ్రఫిక్ చేంజ్ వస్తున్నది. దానిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని కైరానా గురించి మనందరికీ తెలుసు. కైరానాలో ఉన్నటువంటి వ్యాపార వర్గం ఇళ్లను అమ్మేసుకుని వెళ్ళిపోయారు. మొత్తం ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి. ఖైరానా, షామ్లీ, మొరాదాబాద్, అలీగఢ్ ఈ ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇవి జరిగినాయి. సో ఈ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చట్టాలు చేసినాయి. అస్సాం ప్రభుత్వము వేరే రకంగా ఈ డెమోగ్రఫిక్ చేంజ్ని దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అస్సాంలో నేను ఒక 12 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసి వచ్చాను. అస్సాములో దాదాపు 600 ధార్మిక మఠాలు ఉన్నాయి. ఆ మఠాలని సత్ర అని అంటారు, సత్రములు అని మనం చెప్పుకోవచ్చును. ఈ 600 సత్రాలకు చెందినటువంటి దానిలో 95% సత్రాల భూమిని బంగ్లాదేశీ చొరబాటుదారులు ఆక్రమించుకుని కూర్చున్నారు. ఇవి కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి భూములు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినటువంటి భూములు, వీటితో పాటు అక్కడ అస్సాంలో పశుపాలన కోసము ప్రొటెక్టెడ్ రిజర్వ్ గ్రేజింగ్ ఏరియా అని ఉంటుంది, PRGA అంటారు దాన్ని కూడా ఆక్యుపై చేసుకున్నారు. అంటే అక్కడికి పశువుల్ని మేపుకోవడానికి తీసుకువెళ్ళవచ్చును, వాటిని కూడా ఆక్యుపై చేసుకున్నారు. హిమాంత విశ్వ శర్మ ప్రభుత్వము గత 5 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షల ఎకరాలు, అస్సాంలో ఎకరాల లెక్క ఉండదు, అస్సాంలో బిఘాల లెక్కలో ఉంటుంది. బిఘాలు ఎకరం కన్నా చిన్న యూనిట్ ఇది. అయితే దాదాపు మనం ఎకరాల్లో కన్వర్ట్ చేస్తే 2 లక్షల ఎకరాల భూమిని బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల నుంచి విముక్తం చేయగలిగింది. అయితే ఈ 3-4 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్కి సంబంధించి తాజాగా సంభల్ ఉదాహరణ మన దగ్గర ఉన్నది.
సంభల్లో 1978లో ఒక పెద్ద కమ్యూనల్ రైట్ జరిగింది. ఆ కమ్యూనల్ రైట్ జరిగిన తరువాత సంభల్ సిటీలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా పలాయనం చేశారు. ఈ పలాయనం చేసిన కారణంగా దాదాపు 60 బావులు, పవిత్ర బావులు ఏవైతే ఉన్నాయో, నూతులు ఉన్నాయో, అవన్నీ కూడాను వాటిని కప్పెట్టేసి వాటిలో మట్టి నింపేసేసి అక్రమ కట్టడాలను నిర్మాణం చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము 2024వ సంవత్సరంలో సంభల్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ షాహీ జామా మసీద్ ఏదైతే ఉందో దానిని సర్వే చేయడానికి వెళ్తే వాళ్ళ మీద దాడి జరిగింది. ఈ దాడిలో 4 చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. ఆ తరువాత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఈ షాహీ జామా మసీద్ ఎదురుగా ఒక పోలీస్ స్టేషన్ని పెట్టింది. సత్యవ్రత పోలీస్ స్టేషన్ అనుకుంటాను దాని పేరు. ఆ తరువాత అక్కడ సర్వే నిర్వహిస్తే ఈ 60 బావులు బయటపడ్డాయి. బయటపడటమే కాకుండా ఎవరైతే గ్రామాన్ని వదిలిపెట్టి దూరం అంటే సంభల్ పట్టణాన్ని వదిలిపెట్టి గ్రామాలకు వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఈ నూతుల్లో స్నానం చేయటము, ఈ గుళ్ళలో పూజ చేయటము జరుగుతోంది. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు. హిందూ సమాజం ఏం చేస్తోంది? ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీను. రాజస్థాన్లో చట్టం తీసుకొచ్చింది, గుజరాత్లో చట్టం తీసుకొచ్చింది. గుజరాత్లో అయితే గత సంవత్సరము ద్వారక చుట్టుపక్కల ఉన్నటువంటి 6 ద్వీపాలలో పాకిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్లను తొలగించి అరెస్టు చేసి ద్వారకకు వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నటువంటి ద్వీపాలన్నింటినీ కూడా శానిటైజ్ చేసింది గుజరాత్ ప్రభుత్వము. బట్ వాట్ అబౌట్ పీపుల్? ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలు పలాయనం చిత్తగిస్తుంటే, ప్రజలు పారిపోయి వస్తుంటే, ప్రజలు ఊళ్ళో వదిలేసి వస్తుంటే, ప్రజలు భూముల్ని కారు చౌకగా అమ్ముకుని వస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? మనము ప్రభుత్వాలని ప్రశ్నిస్తాం. ఇందాక హలాల్ విషయంలో కూడాను మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు FSSAI దీన్ని అమలు చేయటం లేదు? ఇవన్నీ ప్రశ్నిస్తున్నాము. వెళ్ళి తినేవాడు ఎవడయ్యా? వెళ్ళి తింటున్నది ఎవరు? హల్దీరామ్ యొక్క జీడిపప్పుకు, నేను మాంసాహారం తినేవాడు దాకా వెళ్ళటలే, హల్దీరామ్ జీడిపప్పు కొనుక్కొచ్చేసేసి మన షాపుల్లో, ఫ్యాక్టరీల్లో, దుకాణాల్లో, మన ఇళ్లలో ఎవరు పెడుతున్నాము? కాబట్టి నేను ఓల్డ్ సిటీకి సంబంధించి కొంత అధ్యయనం చేశాను. 16 హిందూ దేవాలయాల్లో నిత్య పూజ లేదు. కశ్మీరులోని హిందువుల పలాయనం గురించి మాట్లాడటం గురించి మనకి ఉన్నటువంటి ఆనందము, ఆవేశము, పాత బస్తీలో 16 దేవాలయాల్లో నిత్య పూజ లేదు అన్న విషయంలో ఉండదు. ఇది హిందువులలో ఉన్నటువంటి 2 నాలుకల ధోరణి. ప్రాచీన కృష్ణ మందిర్ అని ఒక మందిరం ఉందండి. చార్మినార్ దాటిన తర్వాత ఇటు ఆలియాబాద్ ఈ ప్రాంతం ఉంటుంది, దానికి అటువైపు పార్థివాడ ఏరియా ఉంటుంది. అందులో ఈ ప్రాచీన కృష్ణ మందిరం ఉంది. ఈ ప్రాచీన కృష్ణ మందిరంలో పూజారి ఒక్కడే వెళ్ళి గంటలు మోగించి పూజ చేసి, గంట కూడా పెద్దగా మోగించకుండా, ఎందుకంటే పెద్దగా మోగిస్తే అక్కడ క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలకి నొబాల్ వేసేస్తాడట, వాడికి కోపం వస్తుందట, వాడు వచ్చి కొడతాడట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాకిస్తాన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. అక్కడ ఉన్నటువంటి పార్థివాడలో ఉన్నటువంటి పార్థీ కమ్యూనిటీ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? మనలో ఎంతమంది దీని గురించి ఆలోచిస్తున్నాం? ఫస్ట్ అవైలబుల్ ఆపర్చునిటీలో తమ భూముల్ని కారు చౌకగా అమ్ముకుని పారిపోయి వస్తున్నది ఎవరు? హిందువు. ఎందుకు పారిపోయి వస్తున్నాడు? ఎందుకంటే హిందువు ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాడు కాబట్టి. బేలాకి వెళ్ళండి, చార్మినార్ దగ్గర బేలా ఉంది. బేలా ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ ఖోవా ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. బేలాలో ఒకప్పుడు ఈ వ్యాపారము మొత్తం హిందువుల చేతిలో ఉండేది. ఈరోజు అక్కడ వ్యాపారం అయితే ఉంది. అక్కడ మీరు వెళ్ళి ఇళ్లకు వెళ్తే ఇంటి మీద గణేశుడి బొమ్మలు ఉన్నాయి. ఇంటి యాజమాన్యం ముస్లింల చేతిలో ఉంది. వాళ్లకు ఆ గణేశుడి బొమ్మ తీసి వేరే ఏదో బొమ్మ పెట్టుకునేటటువంటి ఓపిక కూడా లేదు. వీఆర్ వెరీ కంఫర్టబుల్ టాకింగ్ అబౌట్ కశ్మీర్, వీఆర్ వెరీ కంఫర్టబుల్ టాకింగ్ అబౌట్ మేవాట్. వీ డోంట్ టాక్ అబౌట్ అవర్ ఓన్ ఏరియా హైదరాబాద్. పార్థివాడ దాటొచ్చిన తర్వాత 200 సంవత్సరాల పురాతన జగన్నాథ మందిరం ఉందండి.
జగన్నాథ మందిరానికి నేను వెళితే జగన్నాథ మందిరంలో పూజారి రాత్రి చీకటి పడ్డాక వచ్చి లోపల నుంచి తాళం వేసుకుని ఆ జాలీకి తన సైకిల్ని కట్టుకుని లోపల పడుకుంటాడు. పొద్దున తెల్లారే లోపల పూజ చేసి హారతో దీపమో వెలిగించి పారిపోతాడు, మళ్ళీ సాయంత్రం దాకా రాడు. వేర్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాజ్ వీ హ్యావ్ లెఫ్ట్ అవర్ హోమ్స్ అండ్ హర్ట్స్, బికాజ్ వీ వాంట్ ద గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. మధ్యప్రదేశ్లో చట్టం వచ్చింది, గుజరాత్లో చట్టం వచ్చింది, అలాంటి చట్టం మనకెందుకు రాదు? 2009లో హైదరాబాద్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ కాగానే మత కల్లోలాలు వచ్చినాయండి. ఒకే రోజు మత కల్లోలం జరిగింది. ఫస్ట్ ఎగ్జామ్ రాయగానే మత కల్లోలం ప్రారంభమైంది. నెక్స్ట్ డేకి ప్రభుత్వం దాన్ని అణిచివేసింది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్, మిగతా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయడం కోసము 16,000 మంది ఇళ్లను అమ్మకం పెట్టి బయటకు వచ్చారు. బ్రాహ్మణవాడి అనే పేరుందండి. బ్రాహ్మణవాడి, దెర్ ఈజ్ నో హిందూ ఇన్ ది ఓల్డ్ సిటీ. కాబట్టి ఎవరు వదిలేసి వస్తున్నారు? ఏదో ప్రభుత్వం రక్షించాలి, ప్రభుత్వం కాపాడాలని కాకుండా నిలబడి ఫైట్ చేయాలన్నటువంటి తత్వము హిందూ సమాజంలో ఎందుకు లేదు? వెరీ కన్వీనియంట్లీ మనం ప్రభుత్వాలని విమర్శిస్తాము. కాబట్టి ఈ తరహా చట్టాలు ఏవైతే వస్తున్నాయో, ఉదాహరణకి ఉత్తరాఖండ్లో ప్రభుత్వము దాదాపు 10,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్లో కట్టినటువంటి అక్రమ మజార్లను తొలగించింది. మన ఏరియాలో ఉన్నటువంటి అక్రమ మజార్లలో వెళ్ళి ఊదొత్తులు వెలిగించి అక్కడ ఉఫ్ అనిపించుకుని తాయెత్తులు కట్టించుకుని వచ్చేవాడెవరు? మీరు, నేను. కాబట్టి ఫైట్లో డెమోగ్రఫిక్ చేంజ్ని ఫైట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదని కనుక మనం భావిస్తే అది పొరపాటు అవుతుంది మిత్రులారా. నేను ఈ ఉదాహరణలు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు తాజాగా గ్రీసులో ఒక చట్టం అమల్లోకి వచ్చింది. ఆ చట్టం పేరు లా 5224/2025. 2025లో అమల్లోకి వచ్చినటువంటి చట్టము. దాని పేరు లా నంబర్ 5224. ఈ లా నంబర్ 5224 ప్రకారము ప్రభుత్వ అనుమతి లేకుండా బేస్మెంట్లలో, పార్కింగ్ లాట్స్లో, లేకపోతే ఇంకొక చోట మసీదులు గనక నిర్మాణం చేసి అక్కడ సరైన వజూఖానా లేకుండా, సరైనటువంటి సదుపాయం లేకుండా రోడ్ల మీద గనక ఎవరైనా గనక నమాజు చేసినట్లయితే ఆ అక్రమ కట్టడాల్ని తొలగించాలని చెప్పి ఈ లా 5224 చెప్తోంది. ఈ 5224 చట్టము రావడానికి కారకులు ఎవరు? ప్రజలు. గ్రీసు ప్రజలు పోరాటం చేసిన తరువాత ఇది అమల్లోకి వచ్చింది. జపాన్లో ఈరోజు బహిరంగ ప్రదేశాలలో మసీదుల నిర్మాణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కారణం ఏంటంటే, జపనీస్ ప్రజల నుంచి పోరాటం జరిగింది. ప్రజలు దానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ రకంగా స్విట్జర్లాండ్లో అజాన్ ఇవ్వడానికి వీల్లేదు మైక్ ద్వారా, అదేవిధంగా మినార్లు కట్టడానికి వీల్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రెషర్ కేమ్ ఫ్రమ్ ద పీపుల్. కాబట్టి మనము ఈ భూ ఆక్రమణ ఏదైతే జరుగుతుందో, డెమోగ్రఫిక్ చేంజ్ ఏదైతే జరుగుతుందో, దానికి సింప్లిస్టిక్గా ప్రభుత్వాలను విమర్శించేటటువంటి తప్పిదము హిందూ సమాజం చేయకూడదు. మనకి చాలా కన్వీనియంట్, కశ్మీరీ హిందూ పండిట్ల గురించి ఏడుస్తాం. కానీ పాత బస్తీ నుంచి వెళ్ళిపోయిన వాడు నాగారంలో, ఘట్కేసర్లో, లేకపోతే యాదగిరిగుట్టలో కాలనీస్ కొనుక్కుని ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? నిజానికి అక్కడ భూములు కూడా అమ్మలేరండి. ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాదులో 80 గజాల ల్యాండ్ ప్లాట్స్ ఉంటాయండి. దానికి గవర్నమెంట్ లోన్ రాదు, అమ్మేసుకుని వస్తున్నారు. కాబట్టి 10th ఎగ్జామ్, ఇందాక 2009 గురించి చెప్పాను. 2009లో 10th ఎగ్జామ్స్ మొట్టమొదటి ఎగ్జామ్ రోజు గొడవ జరగగానే మొత్తము పిల్ల పాపతోటి మొత్తం ఫ్యామిలీస్ దాదాపు 15,000 ఫ్యామిలీస్ హైదరాబాదులో ఇప్పటి వరకు ఏ స్వచ్ఛంద సంస్థ అయినా, ఏ ప్రజోపయోగ సంస్థ అయినా హిందూ ఎగ్జోడస్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ దీని మీద అధ్యయనం జరిగిందా? జరపవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రకంగా ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎల్బీ నగర్కి ఎవరు వెళ్ళారు? సరూర్ నగర్కి ఎవరు వెళ్ళారు? ఇంకా వేరే యాదగిరిగుట్ట ఎవరు వెళ్ళారు? నాగారంకి ఎవరు వెళ్ళారు? దమ్మాయిగూడకి ఎవరు వచ్చారు? ఘట్కేసర్కి ఎవరు వెళ్ళారు? ఈ స్టడీ జరగాలి. కశ్మీరీ హిందూ పండిట్లు పోరాటం చేసి తమ యొక్క జ్ఞాపకాలు నిలబెడుతున్నారు. మనం
కాబట్టి ప్రజల బాధ్యత కూడా ఈ డెమోగ్రఫిక్ చేంజ్ని ఫైట్ చేయడంలో చాలా ఉంది. మనము ఒంటరి అని భావించడం వల్ల పారిపోవడం జరుగుతుంది. మన యొక్క తప్పిదాన్ని, మన యొక్క లోటుపాట్లని మనం ప్రభుత్వాల మీద చేసేస్తున్నాం. పైగా అన్నిటికన్నా మనకి సదుపాయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం. ఇది హిందువుల పార్టీ, నువ్వేం చేస్తున్నావు బీజేపీ, నువ్వేం చేస్తున్నావు నరేంద్ర మోదీ అని అడిగేస్తాం చాలా సులువుగా. ఎక్కడ మనం ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగలేదు. మన బాధ్యత ఏమిటి అన్నది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇటువంటి ప్రాంతాలలో విలేజ్ డిఫెన్స్ పార్టీలు పెట్టడం, చాలా సందర్భాల్లో కశ్మీరీ హిందూ పండిట్ల గురించి చాలా మాట్లాడతారు. కశ్మీరీ హిందూ పండిట్లు అత్యాచారాలు సహించలేక పారిపోయి వచ్చారు అని చెప్పి అంటారు. అదే కశ్మీర్లో ఛత్తీసింగ్పురా అనేటటువంటి గ్రామంలో, ఒక్క గ్రామంలో 36 మంది సిక్కులని ఊచకోత కోస్తే ఒక్క సిక్కు ఆ గ్రామాన్ని వదిలి రాలే. హిందూకి ఏమొచ్చింది? వై హిందూ హ్యాస్ ఫ్లెడ్ కశ్మీర్? లెట్ us ఆస్క్ దిస్ క్వశ్చన్. ఛత్తీసింగ్పురాలో 36 ఊచకోత కోశారు. నాట్ వన్ సిక్ ఫ్లెడ్ Jammu and Kashmir. This happened in Kashmir region of the Jammu Kashmir state. Why only Hindu should flee and why not Sikhs? So there is some hard question. There are some hard questions that we need to ask ourselves. మనం ఎప్పటి వరకైతే మనల్ని మనం ప్రశ్నించుకోకుండా కేవలము ప్రభుత్వాల మీద లేకపోతే చట్టాల మీద, అదేదో చట్టం ఉంటే నాకు భూమి రక్షణ లభిస్తుంది, ఈ రకమైనటువంటి భ్రమలో ఉంటామో అప్పటి వరకు ఈ డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే పారిపోయేవాడు నేను ఒక్కడిని పారిపోతున్నా అనుకుంటాడు. విలేజ్ డిఫెన్స్ పార్టీస్ కానీ, కాలనీ డిఫెన్స్ పార్టీస్ కానీ ఎందుకు ఆర్గనైజ్ చేయటం లేదు? ఎందుకు మనం కేసులు ఫైట్ చేయటం లేదు? ఎందుకు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో మనము ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఫైట్ చేయడం లేదు? ఓల్డ్ సిటీలో మజ్లిస్ దాడులకు గురయ్యేటటువంటి వాడు తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎత్తడానికి సిద్ధం ఎందుకు అవుతున్నాడు? హార్డ్ క్వశ్చన్స్ దట్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్. వాటికి జవాబు రానంత వరకు ఈ పలాయనం జరుగుతూనే ఉంటుంది మిత్రులారా. ఛత్తీసింగ్పురా నుంచి సిక్కు పలాయనం చేయలేదు, హిందూ పలాయనం చేశాడు. 30 ఏళ్ళుగా ఏడుస్తున్నాం మనం. 30 years దాటింది. ఈరోజు కూడా కశ్మీరీ హిందూ పండిట్ల గురించి ఏడుస్తున్నాం. హైదరాబాద్లో 2000 మంది కశ్మీరీ హిందూ పండిట్స్ ఉన్నారండి. I have worked with Kashmiri Hindu Pandits in Hyderabad. 2000 people of them. ఈరోజు ప్రభుత్వము ఎన్ని సదుపాయాలు ఇచ్చినా వాడు కశ్మీర్కి వెళ్ళరండి. ఇక్కడ వాడికి 2.5 లక్షల జీతం వస్తోంది. నాగార్జున కన్స్ట్రక్షన్స్లో వాడు 1,50,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్న తర్వాత జమ్మూ కాశ్మీర్కి వాడు ఎందుకు వెళ్తాడు? రకరకాల సాకులు వెతుకుతాడు. ప్రభుత్వాన్ని తిడతాడు. ప్రభుత్వం మాకు సదుపాయం కల్పించడం లేదు, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం అంటే మమ్మల్ని జైల్లో పెడుతోంది ఈ ప్రభుత్వం, మమ్మల్ని ఐసోలేట్ చేస్తుంది. పోనీ మీరు ఉండండి, వాళ్ళ మధ్యలో మేము ఉండలేము. కుంటి సాకులు ఎవరు చెప్తున్నారు? కాబట్టి ఇది ఆలోచించవలసిన డెమోగ్రఫిక్ చేంజ్ విషయంలో మన పాత్ర ఏమిటి అన్నది మనం ఆలోచించకపోతే ఏడాదికొక్కసారి హవనం చేసేసి ఆ తామరతూళ్ళ కూర వండేసుకుని, తామరతూళ్ళతోటి కూర వండుకుంటారు జమ్మూ కాశ్మీరీ హిందూ పండిట్స్. అది తినేసేసి అయ్యో నా కాశ్మీర్, అమ్మో నా కాశ్మీర్ అని చెప్పి ఉట్టి కన్నీళ్లు గారుస్తున్నారు తప్పితే దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు గో బ్యాక్. దిస్ ఇస్ ది హార్డ్ ఫ్యాక్ట్. ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. బీజేపీ ఏం చేసింది మాకు? బీజేపీ ఏం చేసింది? మీకు రకరకాల సదుపాయాలు ఇస్తుంది, మీరు ఎందుకు వెళ్ళరు? సో ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనల్ని మనం వేసుకోనంత వరకు ఈ డెమోగ్రఫిక్ చేంజ్కి సంబంధించినటువంటి ప్రశ్నలకు మనకు సమాధానం రాదు. మనము నిలబడి ఫైట్ చేయనంత వరకు ఇది వ్యక్తిగత స్థాయిలో, సామూహిక స్థాయిలో, సామాజిక స్థాయిలో మనం ఫైట్ చేయకపోయినట్టయితే కన్వీనియంట్గా ఇంట్లో కూర్చుని డ్రాయింగ్ రూమ్లో బీజేపీని, మోదీని, అమిత్ షాని, మోటాభాయిని తిట్టేసేసుకుని మనం హాయిగా కడుపు నింపుకుని పడుకోవచ్చు. రేవంత్ రెడ్డిని ఏమనం, అది అన్నిటికన్నా దురదృష్టం. రేవంత్ రెడ్డి మనవాడేనండి, ఎప్పుడో మన శాఖలకు వచ్చాడు. కాబట్టి మిత్రులారా, ఈ అంశాలను మనము దృష్టిలో ఉంచుకోకపోతే చాలా సుఖంగా మనల్ని మనము భ్రమలో ఉంచుకోవచ్చును. ధన్యవాదాలు. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రశ్నలు వేశారనుకోండి, నా ప్రసంగం ఎవరు విన్నట్టు అర్థం. అలా నేను అంటలే.
వేయండి. అంటే హిందూ సమాజంలో ఎప్పటి వరకైతే ఈ బలహీనత ఉంటుందో అప్పటి వరకు హిందూ సమాజం యొక్క దురదృష్టం చెప్పమంటారా మదన్ గుప్తాజీ? 1947లో పరమ పూజనే మాధవరావు సదాశివరావు గోల్వల్కర్ గురూజీ లాహోర్కి వరద సమయంలో వెళ్ళి హిందువులారా మీరు పాకిస్తాన్లో ఉండకండి, హిందుస్థాన్కి వచ్చేయండి, ఇక్కడ మీరు బ్రతకలేరు అని చెప్పితే ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ జోగేంద్ర సింగ్ మండల్ చెప్పాడు కాబట్టి సిల్హట్ అనేటటువంటి జిల్లా, సిల్హట్ జిల్లా వాజ్ పార్ట్ ఆఫ్ అస్సాం. దట్ ఈస్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా విచ్ వాజ్ బై బ్యాలెట్ యాక్సిడెడ్ టు పాకిస్తాన్. ఎందుకు యాక్సిడ్ అయింది? అక్కడ ఓట్ చేస్తున్నటువంటి ఓటర్లలోని నమశూద్ర ఓటర్స్, నమశూద్ర ఈజ్ అ షెడ్యూల్డ్ కాస్ట్, నమశూద్ర ఓటర్స్ దే బిలీవ్డ్ ఇన్ జోగేంద్ర మండల్. జోగేంద్ర మండల్ని నమ్మారు. మా వాడు ఉన్నాడు జోగేంద్ర మండల్, హీఈస్ పార్ట్ ఆఫ్ ద ముస్లిం లీగ్, హీఈస్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఆయన పాకిస్తాన్కి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ని రాశాడు కాబట్టి మేము ఉంటామన్నారు. జరిగింది ఏంటి? అక్కడి నుంచి రండిరా బాబు అన్నప్పుడు రాలేదు. ఇప్పుడు మనల్ని బంగ్లాదేశ్లో హిందువులపైన అత్యాచారం జరుగుతుంది. బీజేపీ ఏం చేస్తుంది? నేను బీజేపీ కార్యకర్తను కాదు, కేవలం పావలా మెంబర్ని కూడా కాదు. కానీ సమస్య ఏంటంటే we very conveniently criticize the government that is working for us. బంగ్లాదేశ్ నుంచి హిందువులపైన అత్యాచారం రండిరా బాబు అని చెప్పి మీకు పౌరసత్వం ఇస్తామని చెప్పి సిఏఏ చట్టాన్ని సవరించి ఇన్ని చేసిన తరువాత కూడా వి స్టిల్ వాంట్ టు బి దేర్ అని అంటున్నారు. వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ హిందూస్ ఆఫరింగ్? బంగ్లాదేశ్లోని ఒక పార్టీని సపరేట్ చేసి హిందువులందరినీ అక్కడికి తీసుకుని రావాలి. పాత బస్తీలో వాడు పాత బస్తీలో ఉండడు, మనం మాత్రము మొత్తము ఢాకాలో ఉన్నటువంటి బెంగాలీలందరినీ రంగ్పూర్కి తీసుకుని రావాలంటున్నాము. ఈజ్ ఇట్ ఫిజికలీ, ఎమోషనలీ, జాగ్రఫికలీ, ఎకనామికలీ పాసిబుల్? ఇవి మనం అడగవలసినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు మనల్ని మనం వేసుకోకపోతే చాలా సుఖంగా ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ బతికేయచ్చు. చెప్పాను అది కూడాను. విలేజ్ డిఫెన్స్ పార్టీలు ఏ రకంగానైతే జమ్మూ కాశ్మీర్లో పెట్టారో, జమ్మూ కాశ్మీర్లో వీడీపీస్ ఫార్మ్ చేసింది అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తర్వాత. వీడీపీస్ ఫార్మ్ చేసింది, వాళ్ళకి గన్స్ ఇచ్చింది, ట్రైనింగ్ ఇచ్చింది. దే మే బీ 303 రైఫిల్స్ బట్ స్టిల్ దే హ్యావ్ గన్స్ ఆన్ దేర్ హ్యాండ్స్. సో దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ ల్యాండ్స్, దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ విలేజెస్. ఈవెన్ ఆఫ్టర్ టెర్రరిజం ఈస్ గాన్ ఇన్ పూంచ్, రజౌరి, కిష్త్వాడ్ అండ్ డోడా, పీపుల్ స్టిల్ కీప్ గార్డ్. ఈ రోజుకి జరుగుతున్నది. వై కాంట్ వీ డూ? గన్స్ సరే వేరే విషయం, దానికి అనుమతి రావాలి, ఇదంతా పక్కన పెట్టండి. బట్ లాఠీలు కర్రలతోటి మనం ఎందుకు ప్రొటెక్షన్ చేసుకోలేము? ఇది ఫస్ట్ గ్రామ పరంగా లేకపోతే బస్తీ పరంగా మనము యూత్ గ్రూప్స్ని ఆర్గనైజ్ చేసి రాత్రిళ్ళు కాపలా గాయటం ఇటువంటివి చేసినట్లయితే ముందు మన దేవాలయంలో మాంసఖండాలు, గోమాంసఖండాలు రావు, మన హుండీల దొంగతనం జరగదు. హుండీ దొంగతనం వాడు పట్టుబడిన తర్వాత వాడికి మతి భ్రమించి పని చేశాడని చెప్పి పోలీసులు అనరు. కాబట్టి ముందు మనం ఈ రకమైనటువంటి పనిని ప్రారంభించటము. రెండవది ఆ ప్రాంతాలకు వెళ్ళడము. ఫస్ట్ థింగ్, మనం అమర్నాథ్ యాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాం. తుపాకీ తూటాలు సహించి మరి అమర్నాథ్ యాత్రకు వెళ్తాము. చైనా వాడి తిట్లను భరించి కైలాస మానసరోవరం వెళ్తాము. మనము పాత బస్తీలో ఈనాడు నిత్య పూజలు లేని 16 దేవాలయాలకి నెలకొక్కసారి 500 మంది 600 మంది యాత్ర చేసి వెళ్ళి పూజ చేసి హారతిచ్చి రాగలమా? దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కెన్ వెరీ వెల్ డూ, వెరీ ఈజీలీ వీ కెన్ డూ. హెరిటేజ్ వాక్స్ కండక్ట్ చేస్తున్నారు. హెరిటేజ్ వాక్స్లో అందరం పాల్గొంటున్నాము. మనం ఎందుకు మన 16 దేవాలయాలు ఎక్కడైతే పూజలు లేవో ఆ 16 దేవాలయాలు పాత బస్తీలో మన మధ్య ఉన్నటువంటివి, మనం పండ్రేథాన్కి వెళ్తున్నామండి. శ్రీనగర్లోని బాదామిబాగ్ కంటోన్మెంట్లో ఉన్న పండ్రేథాన్ దేవాలయం కోసము మనం పర్మిషన్ రాయించుకుని వి గో అండ్ విజిట్ పండ్రేథాన్ మందిర్, వి గో అండ్ కండక్ట్ తీర్థయాత్ర ఆఫ్ ఖీర్ భవానీ టెంపుల్. Why not our own Jagannath Mandir? Why not our own Vaddepalli Venkateshwara Swami Mandir? Why not our own Jangammet temples? Why not our own temples in Hussaini Alam? Why not our own Chitragupta temple in Kandikal Gate?
కందికల్ గేట్లో ఉన్నటువంటి చిత్రగుప్త దేవాలయంలో రోజు చెత్త వేస్తూ ఉంటారండి. ఈ రోజుకి యాజ్ వీ స్పీక్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఎందుకు వెళ్ళాం మనం? కాబట్టి ఇవి మనము చేయవలసినటువంటి అవసరం ఉంది. దీని గురించి ఒక యాక్షన్ ప్లాన్ని గనక ఈ చాణక్య వేదిక గనక తయారు చేసినట్లయితే, మనమందరము ఈ పనిని చేసినట్లయితే కేవలము శుష్కప్రియాలు శూన్యహస్తాలు కాకుండా ఏదో ఒకటి చేసిన వాళ్ళం అవుతాం. మీ అక్కడే కూర్చోండి. మీ అందరి ముందు కళ్యాణి మన యమునా పాఠకు ఇదే పని మీద జాగోరే జాగో కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఒక్క 2 నిమిషాలంటే 2 నిమిషాలే వారు చేసిన కార్యక్రమం వారు చెప్పదలుచుకుని చెప్తారు. ముందుగా రాకా సుధాకర్ గారికి నిజంగా కృతజ్ఞతలు. చాలా ఇట్ వాజ్ అ వెరీ ఎన్లైటనింగ్ స్పీచ్ బై సుధాకర్ గారు. ఇందాక వారు ఒక ప్రస్తావన చేశారు, మనం దేశమంతా గురించి మాట్లాడుతున్నాం, మరి మనకున్న పాత బస్తీ అంటున్నాం. గత సంవత్సరంన్నర పాటు ఆల్మోస్ట్ ఫర్ 1.5 year జాగోరే జాగో అంటూ హెచ్ఎంటీవీలో నా కార్యక్రమం ప్రతి శనివారం 7 గంటలకి, మళ్ళీ ఆదివారం 11:30 గంటలకి నా కార్యక్రమం వస్తుందండి. ఇది కేవలం టెలివిజన్లో ఒక కార్యక్రమంగా మేము చూపించటం లేదు. ఇందాక మీతో చెప్పినట్టుగా ఆచరిస్తూ మేము చేస్తున్నవి ఏం చేసాం, ఎలా చేస్తున్నాం అనే దాని మీద పూర్తిగా ఒక ప్రాక్టికల్గా చేస్తున్న ఒక టీవీ ప్రోగ్రామ్ ఇది. ఇందులో జాగోరే జాగోలో ఇందాక వారు ప్రస్తావించినట్టుగా